ఇతను సామాన్యుడు కాదు. తండ్రి సంకల్పం, తాత పట్టుదల కలిసినవాడు. నా అనుకుంటే వెన్నంటే ఉంటాడు, కాదనుకుంటే వెన్నులో వణుకు పుట్టిస్తాడు. కాంగ్రెస్ చరిత్రలో అధిష్టానంపై గొంతెత్తిన ఒకే ఒక్కడు. తండ్రి సీఎంగా చనిపోయినా, వారసత్వం లభించకపోయినా, ఆయన వాళ్ళు దూరమైనా, కాని వాళ్ళు నోర్లు పెకులుతున్నా, ఏ ఒక్కరి ఓదార్పు లేకున్నా తానే ఓదార్పు అయ్యాడు. ఆగిపోయిన అభిమాన గుండెలకు అండయ్యాడు. అంగబలం, ఆర్థిక బలం మెండుగా ఉన్నా ఒంటరయ్యాడు. ఏ గడప తొక్కిన అవమానాలు, చీత్కారాలు. ఆయన అదరలేదు, చెదరలేదు. బెదిరింపులకు లొంగలేదు, బుజ్జగింపులకు కరగలేదు. నీ కాల్ముక్త బాంచలనే రకం కాదు, తొడగొట్టి మేస్తికి బరిలో దిగే రకం. అవతలోడు ఎంత గట్టిగా కొడితే నేను ఎంత గట్టిగా తీసుకోగలుగుతాను అనేది వెన్నింకి రేపు పొద్దున నాంది. కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. ఏ అండ లేకపోయినా తల్లి చెల్లియే బలంగా పోరాటం మొదలుపెట్టాడు. కుటుంబం అంతా రోడ్లు పట్టుకొని తిరిగారు. సిబిఐ వెక్కిరిస్తున్నా సన్నగిల్లని ధైర్యం, కేసులు బెదిరిస్తున్నా తగ్గని నిబ్బరం. నడకతో కులాన్ని మరిపించాడు, మానవత్వంతో మతాన్ని పక్కన పెట్టాడు, వ్యక్తిత్వంతో అన్ని వర్గాలను ఆకర్షించాడు. తండ్రిని మించిన తనయుడయ్యాడు. వైఎస్ జగన్, ఎదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి. 1972 డిసెంబర్ 21 ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి, శ్రీమతి వైఎస్ విజయమ్మ దంపతులకు జన్మించాడు. వైఎస్ జగన్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు చదివాడు. తర్వాత మహా విశ్వవిద్యాలయం కోటిలో బీకామ్ చేశాడు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దూరపు బంధువైనటువంటి పులివెందుల పేదల డాక్టర్గా పేరు పొందిన ఈసీ గంగిరెడ్డి కుమార్తె భారతి గారిని 1996 ఆగస్టు 28న వివాహం చేసుకున్నాడు. వీరికిద్దరు కుమార్తెలు హర్ష, వర్ష. వీరు లండన్లో గ్రాడ్యుయేట్ చేశారు. 2001లో ఒక నష్టాల్లో కూరుకుపోయిన సండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్ కొని అందులో కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. తర్వాత భారతీ సిమెంట్, సాక్షి న్యూస్ ఛానల్స్ ని స్థాపించారు. వీరికి వైఎస్ భారతి గారు నేతృత్వం వహిస్తున్నారు. కాలక్రమంలో సండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్ లో తన వాటాలను విక్రయించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 నుండి 2009 వరకు ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ కడప జిల్లాలో 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీగా పోటీ చేసి 52.87% ఓటు షేర్తో గెలిచాడు. 2009 సెప్టెంబర్ 2 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. ఆ మరణ వార్త విన్న ఒక్క జగన్కే కాదు, అప్పటి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుండి చాలా మంది గుండె లాగిపోయేలా చేసింది. వైఎస్ఆర్ గారి మరణం తట్టుకోలేక చనిపోయిన వారందరి కుటుంబాలను ఓదార్చడానికి ఓదార్పు యాత్ర చేయబోతున్నట్టు ప్రకటించాడు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పటి నుంచి ఆయన బాటలోనే నడిచిన వైఎస్ జగన్ రోజు రోజుకు ప్రజల్లో ఒకటిగా అందరి ఆదరాభిమానాలు చూరగొన్నాడు. అయితే తండ్రి గారి మరణంతో జగన్ గారికి కష్టాలు మొదలయ్యాయి. సమస్యలు ఒక్కొక్కటిగా పీకలతో కష్టాల్లోకి నెట్టాయి. వైఎస్ జగన్ సీఎం కావాలని ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేసి పంపినా అప్పటి కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోలేదు. రోసయ్య గారిని, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని సీఎం చేసింది. ఆ తర్వాత జగన్ గారు ముందుగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఓదార్పు యాత్ర ప్రారంభించాడు. అయితే జనం నుంచి వస్తున్న భారీ స్పందన చూసి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ జీర్ణించుకోలేకపోయింది. ఓదార్పు యాత్రకు అడ్డు చెప్పింది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు వైఎస్ జగన్, ఆయన మాతృమూర్తి విజయమ్మ గారు రాజీనామాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసిన 45 రోజుల్లోనే కొత్త పార్టీతో ఆయన తండ్రి గారి పేరు కూడా కలిసేటట్టుగా వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలంటూ వారి తీర్పునే కోరారు. 2011 ఉప ఎన్నికల్లో కడప లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీలు, టీడీపీ పార్టీలు తమ తరపున సీనియర్ బిఎల్ రవీంద్రారెడ్డి, ఎంవి మైసూరారెడ్డిలను బరిలోకి దింపారు. అయితే అక్కడ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 5,45,672 భారీ మెజారిటీతో పట్టం కట్టారు. ఇండియన్ పార్లమెంట్ ఎలక్షన్ హిస్టరీలో అప్పటి వరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో 3 అత్యధిక మెజారిటీ రికార్డును వైఎస్ జగన్ సొంతం చేసుకున్నాడు. అప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా చూసిన ప్రత్యర్థులు జగన్ గా గుర్తించడం స్టార్ట్ చేశారు. వైఎస్ జగన్ గారి జీవితం 2 పార్ట్స్ అని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించక ముందు, స్థాపించిన తరువాత. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. నా సబ్స్క్రైబర్స్కి నాకు వచ్చే వ్యూస్కి అసలు సంబంధం ఉండట్లేదు. ఎంత ఎఫర్ట్స్ పెట్టినా, ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా నా వీడియోస్కి రీచ్ రావట్లేదు. తప్పెక్కడ జరుగుతుందో అర్థం కావట్లేదు. మీరు ఏదైనా నాకు సజెషన్స్ ఇవ్వదలుచుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. డెఫినెట్గా తీసుకుంటాను, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి వైఎస్ జగన్ గారికి అసలైన కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి చుట్టుముట్టాయి. కోలుకోలేని దెబ్బ మీద దెబ్బ కొట్టాయి. 2012 మే 27 అక్రమాస్తుల ఆరోపణలపై జగన్ గారిని సిబిఐ అరెస్ట్ చేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అక్రమాస్తులు సంపాదించారనే ఆరోపణలపై సిబిఐ వైఎస్ జగన్ గారికి నోటీసులు ఇచ్చింది.
మైనింగ్ లీజులు, ప్రాజెక్టు కేటాయింపుల రూపంలో తమకు అనుమతులు లభించాయన్న ఆరోపణలపై వైఎస్ జగన్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన 58 కంపెనీలు సిబిఐ, ఈడీ నోటీసులు కూడా ఇచ్చింది. విచారణ కొనసాగుతుండగా అతని జ్యుడిషియల్ కస్టడీని పదే పొడిగించారు. సుప్రీంకోర్టులో వైఎస్ జగన్ గారి బెయిల్ పిటిషన్ను 4 సార్లు కొట్టివేయడం జరిగింది. వైఎస్ జగన్ గారి అరెస్టు, విచారణ, దాని వెనకాల రాజకీయ పార్టీల కుట్రకోణం దాగి ఉందని వైసీపీ పార్టీ, ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. 16 నెలల పాటు చెంచల్గూడ జైలులో ఉన్న జగన్ 2013 సెప్టెంబర్ 23న నాంపల్లిలోని సిబిఐ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ గారి రాజకీయ ప్రత్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా ఉన్న టీడీపీ చేతిలో స్వల్ప ఓటు శాతంతో ఓటమి చెంది 175 అసెంబ్లీ సీట్లకు గాను 67 స్థానాలు 45% ఓటు షేర్తో ప్రధాన ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ గారు 3648 కిలోమీటర్ల పాదయాత్రను ప్రజా సంకల్ప యాత్ర అనే పేరుతో ప్రజల కష్ట సుఖాలను తెలుసుకునేందుకు 2017 నవంబర్ 6న కడప జిల్లాలోని ఇడుపులపాయ తన తండ్రి గారి సమాధి దగ్గర నుంచి ప్రారంభించాడు. 14 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రావాలి జగన్, కావాలి జగన్ అనే స్లోగన్తో 125 నియోజకవర్గాల మీదుగా 3648 కిలోమీటర్లు పూర్తి చేసుకుని జనవరి 9, 2019 ముగించారు. ఈ 14 నెలల పాదయాత్రలో అనేక విషయాల మీద ఆయన గొంతు ప్రభుత్వానికి వినిపిస్తూ రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చకపోవడం, ప్రత్యేక హోదాను ఇవ్వకపోవడం వంటి విషయాలను తీవ్రంగా విభేదించి 5 సంవత్సరాల టీడీపీ ప్రభుత్వంతో పోరాడి ప్రజలలో ప్రత్యేక హోదాపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వారి బాధలను అతి దగ్గరగా తెలుసుకుంటూ 14 నెలల పాటు రాష్ట్రంలోని 13 జిల్లాలను అనుసంధానం చేస్తూ 125 నియోజకవర్గాల్లో 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు చాలా దగ్గరయ్యాడు. ప్రత్యేక హోదా సాధించాలనే తపనతో ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా మార్చి 18న తన ఎంపీలతో ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడంతో తన ఎంపీల చేత ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలు చేయించి ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద నిరాహార దీక్ష చేపట్టి ప్రజల మనోగతం ప్రపంచానికి తెలిసేలా చేశారు. వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్ చేసే ప్రత్యేక హోదా పోరాటాన్ని మెచ్చి రాష్ట్రంలోని అన్ని విపక్ష పార్టీలు, ప్రత్యేక హోదా సాధన సమితి లాంటి అనేక ప్రజా సంఘాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చాయి. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో జగన్ గారు ఎక్కడ వణుకు బెణుకు లేకుండా పట్టువదలని విక్రమార్కులా పోరాడాడు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో చరిత్రలో కనివిని ఎరుగుని రీతిలో అత్యంత భారీ మెజారిటీ 175 ఎమ్మెల్యే సీట్లకు గాను 151 సీట్లు, 25 ఎంపీ సీట్లకు గాను 23 సీట్లతో అత్యంత భారీ చరిత్రలో ఆయన పేరు ఒక చెరిగిపోని పేజీలో లిఖించుకున్నారు. ఈ విక్టరీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఫ్యాన్ గాలికి అన్ని ప్రత్యర్థి పార్టీలో గల్లంతైపోయాయి. ఒక రాజకీయ పార్టీ స్థాపించిన 2వ ఎలక్షన్లోనే అంత భారీ మెజారిటీతో పవర్లోకి రావడం, అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని వాటన్నింటినీ తొక్కుకుంటూ మెట్టు ఎదుగుతూ పార్టీని పవర్లోకి తీసుకురావడం జగన్ గారి విజన్కి, ఆయన కష్టపడే తత్వానికి, అంకిత భావానికి సలాం. కొన్ని వర్గాలకి జగన్ గారి ఇన్స్పిరేషన్. ఫ్రెండ్స్, జగన్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ప్రవేశపెట్టిన పథకాలు, ఎదుర్కొన్న సవాళ్ళు, 2024 ఓటమి కారణాలు, పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ గుడ్ డే. బై బై.